చాటించుడి మనుష్య జాతికే సునామము, చాటించుడి అవశ్య యేసు ప్రేమ సారము. జనాదులు విశేష రక్షణ సునాదము, వేణు పర్యంతము. చాటుదాము చాటుదాము, చాటుదాము చాటుదాము, చాటుదాము చాటుదాము శ్రీ యేసు నామము. కన్నీళ్లతో వితేడు వారలానందంబుతో, నన్నేడు గోయుదూర నేడి వాగ్దతంబుతో, మనన్న గోరు భక్తులార నిండు మైత్రితో, మానవ ప్రేమతో. చాటుదాము చాటుదాము, చాటుదాము చాటుదాము, చాటుదాము చాటుదాము చక్కని మార్గము. సమీపమందు నుండునేమో చావు కాలము, సదా నశించిపోవు వారికి సుభాగ్యము. విధంబు చూపగోరి ఆశ తోడ నిత్యము వినిపించుచుందాము. చాటుదాము చాటుదాము, చాటుదాము చాటుదాము, చాటుదాము చాటుదాము సత్య సువార్తను. చాటించుడి మనుష్య జాతికే సునామము, చాటించుడి అవశ్య యేసు ప్రేమ సారము. జనాదులు విశేష రక్షణ సునాదము, వేణు పర్యంతము. చాటుదాము చాటుదాము, చాటుదాము చాటుదాము, చాటుదాము చాటుదాము శ్రీ యేసు నామము. చాటుదాము చాటుదాము, చాటుదాము చాటుదాము, చాటుదాము చాటుదాము శ్రీ యేసు నామము. నా మాటలు వ్యర్థం, మీ వాక్కులు మాతో ఉంచి మాట్లాడించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మా ప్రభుని మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా అడుగుకుంటూ ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి తన ఉచితమైన కృపను మన మీద అనుగ్రహింపచేసి ఈస్టర్ తర్వాత మొదటి ఆదివారంలోకి మనం వచ్చాం. పునరుద్ధానపు పండుగను సంతోషంతో జరుపుకుని మరొక పరిశుద్ధ వారంలోనికి మనం వచ్చాం. ఈ సంతోషము, ఈ సమాధానం యేసు మృతి పొంది తిరిగి లేచుట ద్వారా మానవుని జీవితానికి పునరుద్ధానము అనేది నిరీక్షణతో కూడిన ఆధారము దొరికినట్లుగా మనము చూడగలుగుతున్నాం. కాబట్టి ఈ దినము లేఖనాలలో ప్రాముఖ్యముగా ఈ ఈస్టర్ తర్వాత ఆదివారంలోనికి మనము వచ్చాం. ఈ మొదటి ఆదివారము ప్రాముఖ్యముగా ఈనాటి అంశంలోనికి మనం వెళుతుండగా యోబు గ్రంథము 19వ అధ్యాయము 25 నుంచి 27 వచనాలు మధ్యలో, అలాగని పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 2వ అధ్యాయము 3వ వచనాల మధ్యలో, పరిశుద్ధుడు యోహాను రాసిన సువార్తలో 21వ అధ్యాయము 15 నుంచి
19 వచనాల మధ్యలో ఒక అంశాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈనాటి మన అంశము నీ విమోచకుడు యేసేనా. నీ విమోచకుడు యేసేనా. విమోచకుడు అనగా కొనబడిన దానిని క్రయమిచ్చి విడిపించేవాడిని. వేటి నుండి అనగా పాపము నుండి, మరణము నుంచి, దాస్యము నుంచి, అపవాది దగ్గర ఉన్న వాటి నుంచి విడిపించేటువంటి వాడే విమోచకుడు. ఇక్కడ లేఖనాలలో మనము చాలా ప్రాముఖ్యమైన విషయాలలోకి మనం వెళ్ళినప్పుడు, నీ విమోచకుడు యేసేనా అంటే నిన్ను విడుదల చేయవాడు, నీ పాపం నుంచి నీకు విముక్తి కలుగు చేయవాడు, నీ బందీలో నుంచి నీకు శిరస్సాల నుంచి విడుదల కలుగు చేయవాడు నీ విమోచకుడైన యేసేనా అని ఈ దిన దేవుడు మనతో ప్రశ్నించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. మనలో ఉన్నటి ప్రతి పాపము కూడా తీసివేయగల సమర్థుడు ఎవరైనా ఉన్నారంటే అది క్రీస్తే. పాపానికి క్షమాపణ, పాప క్షమాపణ కలిగి ఉండాలి అంటే ప్రభువైన క్రీస్తు రక్తము చేతే తప్ప మనము ఎవరి ద్వారా విమోచింపబడలేము. అందుకే ఆయన విమోచకుడు అని పేరు పెట్టబడినట్లుగా మనము లేఖనాల్లో చూస్తా ఉన్నాం. పాత నిబంధన పాఠ్యభాగంలోనికి మనము వెళ్ళినప్పుడు యోబు గ్రంథంలో ఒక మాట వ్రాయబడింది. యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనం. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును అని చెప్తున్నా. యోబు భక్తుడు నిరీక్షణకి ఆధారం లేని కాలమందు ఈ మాట చెబుతున్నటువంటి మాట. అప్పటికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రాలేదు. తండ్రి అయిన దేవుడు ఆత్మ సంబంధమైన దేవుడుగానే మాట్లాడుతూ ఉన్నాడు. నిరీక్షణకి ఆధారం లేని కాలం అది. కానీ అలాంటి కాలంలోనే యోబు భక్తుడికి గొప్ప నిరీక్షణ ఉన్నది. ఇది ఒక రకంగా ప్రవచనమే. ఎందుకు యోబు భక్తుడు ఈ రీతిగా ప్రవచించాడంటే, నా విమోచకుడు సజీవుడనియు నేను ఎరిగి ఉంటిని అని చెప్తున్నాడు. అంటే రానున్నటువంటి క్రీస్తుని గురించి, ఆయన మరణాన్ని గురించి, ఆయన పునరుద్ధానాన్ని గురించి కూడా యోబు భక్తుడు ముందుగానే ప్రవచించాడు. అలా ప్రవచన లేకపోతే యోబుకు తెలియదు. యోబు ఏమంటున్నాడంటే నా విమోచకుడు సజీవుడు అని చెప్తున్నాడు. ఆయన ఎప్పుడు కూడా క్రీస్తుని ఎరగలేదు, క్రీస్తుని చూడలేదు. కానీ నా విమోచకుడు సజీవుడనియో తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియో నేను ఎరుగుదును అంటే పునరుద్ధానము తర్వాత దేవుడు మరలా తిరిగి రానై ఉన్నాడు అనేటువంటి రాకణ గురించి కూడా ఏ భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాట. అందుకే మొట్టమొదట అన్నాడు విమోచకుడు సజీవుడై ఉండాలి. మనకి విడుదల కలిగించేవాడు సజీవుడై ఉండాలి. మన పాపం నుంచి మనకి విముక్తి కలిగించేవాడు సజీవుడై ఉండాలి. కనుక ఆ విమోచకుడు సజీవుడనియు అని ఎందుకు ఈయన చెప్తున్నా అంటే, ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఆయన సజీవుడై ఉంటాడు, భూమి మీద మరలా తిరిగి నిలుస్తాడని నాకు తెలుసు అని చెప్తున్నాడు. యోబు మాటల్లో తాను విడిపించేవాడి లక్షణాల గురించి మాట్లాడుతూ మొదటిగా ఆయన సజీవుడు అంటున్నాడు, రెండోదిగా భూమి మీద నిలిచేవాడు. ఈ రెండు కూడా ఎవరిలో ఉన్నాయంటే యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్నవి. ఆయనలో ఉన్నవి కాబట్టి ఆయన సజీవుడు. మరణము లేనివాడు, మరణాన్ని జయించినవాడు, మరణపు ముళ్ళు విరిచినవాడు, మరణం మీద సవాలు చేసినవాడు, మరణానికే భయాన్ని కలిగించేవాడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే ప్రభు అయినటువంటి క్రీస్తు. కాబట్టి దేవుని యొక్క లేఖన భాగంలో మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం పునరుద్ధాన పండుగను ఆచరించాం, సంతోషంతో ఆచరించాం. మీరు దుఃఖములో ఉన్నారు, దుఃఖంలో నుంచి ఆనందము మగ్ధులేని మరికి కలిగింది.
ఇక్కడ మరి లూకా సువార్తలో కూడా ఆయన మాట్లాడుతూ 24వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. లూకా సువార్త 24వ అధ్యాయము 5వ వచనం. అమ్మ ఒక్కళ్ళు చదవండి. చాలు. ఇక్కడ ఎందుకు దేవదూతలు మాట్లాడుతున్న మాటలవి? అక్కడ స్త్రీలు ఎతుకుచున్నారు. అక్కడ వచ్చిన స్త్రీలని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు సిలువని వెంబడించిన వారు స్త్రీలే. ఆయన సిలువ వేయబడిన తర్వాత వారితో ఉన్నవారు కూడా స్త్రీలే. పునరుద్ధానము జరిగినప్పుడు పునరుద్ధానములో సమాధి దగ్గర ఉన్నవారు కూడా స్త్రీలే. అక్కడ మగ్దలేని మరియ ఉన్నది, ఇంకొక మరియ ఉన్నది, అక్కడ సొలోమి కూడా ఉన్నది. ఈ ముగ్గురు స్త్రీల గురించి ఆయన మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, మీరు ఎందుకు భయపడుతున్నారు? సజీవుడైన యేసును మీరు ఎందుకు మృతుల్లో ఎతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లుగా లేచి ఉన్నాడు. మీరు సమాధిలో ఎతుకుచున్నారు. చాలా సందర్భాల్లో మన కుటుంబాల్లో దేవుని యొక్క చిత్రపటం ఉండిద్ది, ఫోటోలు ఉంటాయి. ఆ ఫోటోలకి మనం దండేస్తాం. చాలామంది వేస్తారు కదా, దండేస్తారు. ఎందుకు దండేస్తాం? మనం చనిపోయిన వాళ్ళకి కదా దండేసేది. ఆయన తిరిగి లేపబడి ఉన్నాడు, ఇంకా దండ వేయాల్సిన పని లేదు ఆయనకి. ఎందుకంటే ఆయన సజీవుడు, లేచి ఉన్నాడు. ఇంకా మనం అజ్ఞానంలోనే ఉండి మన ఇళ్లలో ఫోటోలకి దండలేస్తాం కదండి. యేసుక్రీస్తు ప్రభువారు సజీవుడై లేచి ఉన్నాడు, మరలా తిరిగి రావడానికి సిద్ధముగా ఉన్నాడు. ఒకవేళ మీరు దండలేస్తే ఇంటికి వెళ్ళిన తర్వాత తీసేయండి. చనిపోయిన వారికి కానీ దండేసేది ఆయన సజీవుడుగా లేపబడి ఉన్నాడు. ఆయన సజీవుడైనటువంటి దేవుడుగా ఉన్నాడు కనుక ఆయనకి దండ వేయాల్సిన పని లేదు. ఎందుకంటే మనము ఆరాధించవలసిన దేవుడు మనలోనే ఉన్నాడు, సజీవుడుగా ఉన్నాడు. మరణము అనేది లేని దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే. మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే క్రీస్తు ప్రభు. అందుకే ప్రకటనల గ్రంథంలో మాట్లాడుతున్నాడు. ప్రకటనల గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో మాట్లాడుతున్న మాట మనం గమనిస్తే, చాలు కదా. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను. మొట్టమొదట ఉన్నవాడను నేనే, చివరిదాకా నీతో కలిసిన వాడను నేనే, మరలా సజీవుడిగా ఉన్నవాడను కూడా నేనే. ఎందుకంటే నీ పాపము నుంచి నీకు విడుదల కలిగించేవాడను కూడా నేనే అని చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన మొదటివాడు, కడపటివాడు, సజీవుడుగా ఉన్నటువంటి దేవుణ్ణి ఎందుకు మీరు మృతుల్లో వెతుకుతున్నారు? దేవదూతలు మాట్లాడుతున్నాయి, స్త్రీలతో మాట్లాడుతున్నారు. మీరు ఎందుకు మృతుల్లో ఆయన వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లుగా ఆయన లేచే ఉన్నాడు అని చెప్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ప్రతి మాట కూడా యథార్థమైనది, అది నెరవేర్చబడినది. ఏది కూడా నెరవేర్పు అనేది లేకుండా లేదు. ఆయన వాగ్దాన పుత్రుడుగా ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే ఇక్కడ కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు మాట్లాడుతూ, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనాన్ని 15వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. చాలా కదా. ఇప్పుడైతే ఎవరు లేపడ్డారంటే ప్రథమ ఫలముగా ఇంతవరకు ఎవడు కూడా లేపబడలేదు. ఇప్పుడైతే ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల నుంచి లేపబడి ఉన్నాడు. దీనికి మేమే సాక్షులము అని శిష్యులు చెప్పారు. పౌలు భక్తుడు కూడా మాట్లాడుతున్న మాటలు కూడా అవే. ప్రథమ ఫలము అంటే మొట్టమొదటిగా ఆయన లేపబడి ఉన్నాడు. ఇక మరణముతో ఇక మనకి పని లేదు. మరణము మనల్ని ఏమీ చేయదు. మరణము శరీరానికే తప్ప ఆత్మకు లేదు. కాబట్టి మానవ శరీరంతో ఉన్నాం, కాబట్టి పాప శరీరంతో ఉన్నాం.
పాపాన్ని తీసివేయాలంటే ఈ శరీరము పాతి పెట్టబడాలి. పాతి పెట్టబడినప్పుడు ఆత్మ పవిత్రమైనది, పరిశుద్ధమైనది, దాన్ని ఇచ్చినటువంటి దేవుని దగ్గరికి ఆత్మ వెళ్ళిపోతున్నది. తీర్పు సమయమందు మహిమ శరీరాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నట్లుగా మనం చూస్తాం. కీర్తనకారుడు దావీదు కూడా మాట్లాడుతూ 103వ కీర్తన 4వ వాక్యంలో సమాధిలో నుంచి నీ ప్రాణాన్ని విమోచించువాడు ఆయనే. మనకి విమోచన, విడుదల కలిగించేవాడు. మన పాపము నుంచి, శాపము నుంచి, మరణము నుంచి మనకి విడుదల కలిగించేవాడు ఆయనే అని చెప్తున్నాడు. అందుకే సమాధిలో నుంచి నీ ప్రాణమును విమోచించువాడు. పక్షిరాజు యవనం వల్లే నీ యవనము క్రొత్తదగినట్లుగా మేలుతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. అలాంటి వ్యక్తిని మనము మృతుల్లో వెతుకుతున్నాం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లుగా లేచి ఉన్నాడు అని చెప్తున్నాడు. పాతాళ బలము నుండి విడుదల ఇచ్చేవాడు ఆయనే. ఇదే విషయాన్ని ఏ భక్తుడు మాట్లాడుతున్నాడు. ఆయన బలమైనటువంటి దేవుడు, పాతాళపు వశముల నుంచి మానవుడిని తిరిగి లేపగల సమర్థుడు. ఆయన చనిపోయిన తర్వాత డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళాడండి? ఎక్కడికి వెళ్ళాడు ఆయన? పాతాళము లోపలికి వెళ్ళాడు. ఎందుకంటే పాతాళంలో పరిశుద్ధుల ఆత్మలు ఘోష పెడుతున్నాయి, ప్రార్థన చేస్తున్నాయి. ఆయన మరణించిన వెంటనే పాతాళంలోకి వెళ్ళాడు. పాతాళంలో పరిశుద్ధుల యొక్క ఆత్మలను పరదేశికి తీసుకుని వచ్చేసాడు. అంటే వారికి విడుదల కలిగించాడు. విశ్రాంతి పొందే స్థలంలోనికి వారి ఆత్మలను తీసుకుని వచ్చాడు. అక్కడ కొంతకాలము దాన్ని విడిది గది అంటారు. అంటే ప్రతి ఆత్మ ఆ విడిది గదిలో భద్రము చేయబడుతుంది. తన రాకడ దినము వచ్చినప్పుడు, ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు, ఇక్కడ పరదేశుల్లో ఉన్నటువంటి వారి యొక్క ఆత్మలు తీర్పులోనికి వచ్చినప్పుడు మంచి తీర్పు పొందినవాడు పరలోకానికి చేర్చబడతాడు. కనుక పరిశుద్ధులుగా చనిపోయిన వారి యొక్క ఆత్మలు ఎవరితో ప్రార్థన చేస్తున్నాయంటే ప్రభు కొరకు ప్రార్థన చేస్తున్నాయి. ఎందుకంటే వారి ఆత్మలకు విడుదల కలిగించేవాడు దేవుడు ఒక్కడే, విమోచకుడు ఆయనే. ఆ విషయాన్ని భక్తుడు మాట్లాడుతున్న మాట మనం అక్కడ చూడగలుగుతున్నాం. ఇక్కడ 26వ వచనం అంటున్నాడు, ఏబు గ్రంథము 19వ అధ్యాయం 26వ వచనం అన్నాడు, ఇలాగూ నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుణ్ణి చూసేదను. ఈ చర్మం చీకిపోయిన తర్వాత అంటే నేను చనిపోయిన తర్వాత, నా చర్మం చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూస్తాను. శరీరం చీకిపోతుంది కదండి. ఇక్కడ చక్కని మాట అంటున్నాడు. మొదటిగా నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుణ్ణి చూస్తాను. ఈ శరీరం నశించిపోయింది కదా, మరి ఈ శరీరంతో ఎలా చూస్తాడు ఆయన? ఎలా చూడగల శక్తి ఆయనకుందా అంటే ఆ శరీరమే మహిమ శరీరము. దేవుడిచ్చే బహుమానం మనకి ఏదైనా ఉందంటే ఈ శరీరము చీకిపోయిన తర్వాత ఇదే స్థానంలో దేవుడు మహిమ శరీరాన్ని మనకివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పటికి పునరుద్ధానము లేదు, అప్పటికి మరణము లేదు, అప్పుడు క్రీస్తు లోకానికి రాలేదు. అయినా కానీ ఏబు భక్తుడు ముందుగానే ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నాడంటే ఆయన ఎంత అదృష్టవంతుడంటే అంత అదృష్టవంతుడు. ముందుగానే తన మరణము, తన జననము, మరణము, పునరుద్ధానపు దర్శనాన్ని కూడా ఆయన పొందుకుని ఈ మాటలు రాస్తున్నాడంటే ఈయన చాలా పరిశుద్ధుడు, మంచి భక్తుడుగా మాట్లాడినట్లుగా మనం అక్కడ చూడగలం. రెండవ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. స్వార్థ పాఠ్య భాగంలోకి వెళ్ళినప్పుడు ఆయన అంటున్న మాట మనం చూస్తాం. పేతురుతో ప్రభు మాట్లాడుతున్న మాట మనం అక్కడ 14వ వచనాన్ని 21వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. యేసు మృతులో నుంచి లేచిన తర్వాత శిష్యులకి ప్రత్యక్షమైనది ఇది 3వ సారి. ఆయన తిరిగి లేచిన తర్వాత 3 సార్లు ప్రత్యక్షమయ్యాడు. ఈ 3వ సారి వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగాడు. ఆయన అంటున్న మాట ఏంటంటే, ఆయన అంటున్న చక్కని మాట అంటున్నాడు. ఏమంటే, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను, నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. మరలా అదే ప్రశ్న రిపీట్ చేస్తున్నాడు. ఏమంటున్నాడు? మరొకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన అంటున్నాడు,
యేసు నా గొర్రె పిల్లల్ని మేపమని అతనితో చెప్పిన. మరలా ఆయన అన్నాడు, యోహాను కుమారుడైన సీమోను, నన్ను నీవు ప్రేమించుచున్నావా అని రెండవసారి అతన్ని అడుగగా, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను, నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. అప్పుడు ఆయన అన్నాడు, నా గొర్రెలను కాయమని చెప్పాను. ఇప్పటికక్కడ మొదటి గొర్రె పిల్లల్ని మేపమన్నాడు, ఇక్కడికి వచ్చేటప్పుడు గొర్రెలను కాయము అని చెప్తున్నా. మూడోసారి మాట్లాడుతున్నాడు. ఈ మూడోసారి ఏమని మాట్లాడుతున్నాడంటే, ఆయన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమిస్తున్నావా అని ఆయన అడగగా, నన్ను ప్రేమిస్తున్నా అని మూడోసారి తాను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమిస్తున్నానని నీవెరుగుదవని ఆయనతో చెప్పాను. చూడండి, ఇక్కడ లేఖన భాగంలో రెండవ మాట ఏంటంటే, విమోచకుడు సమస్తము ఎరిగిన వాడై ఉండాలి. ఈ విమోచకుడు సమస్తం ఎరిగిన వాడై ఉన్నాడు. పేతురు మనసులో ఏముందో పేతురుకు తెలియదు, కానీ ప్రభువుకి తెలుసు. పేతురు గురించి ఆ రాత్రి పట్టుబడక ముందే పేతురు గురించి ప్రభు మాట్లాడాడు. నీవు నన్ను ఎరగనని ముమ్మారు అబద్ధం ఆడతావు, ఆ తర్వాత కోడి కూస్తున్నది. ఇది ఎలా సాధ్యపడుతున్నది? నేను ఎరగనని ఎలాగూ నేను అబద్ధం ఆడతాను అని చెప్పిన పేతురే, తానుకు తెలుసో తెలియకో ఆయన ఎరగనని ముమ్మారు అబద్ధము ఆడిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుని ఇప్పుడు కూడా మరలా దాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దాన్ని జ్ఞాపకం చేసుకుని మూడోసారి ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, అప్పుడు అంటున్నాడు, ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమిస్తున్నానని నీవు ఎరుగుదవని ఆయనతో చెప్పినప్పుడు యేసు, నా గొర్రెలను మేపము అని చెప్తున్నాడు. అక్కడ గొర్రె పిల్లల్ని కాయమన్నాడు, గొర్రెల్ని మేపమన్నాడు. ఇక్కడ కూడా గొర్రెల్ని మేపమని చెప్తున్నాడు. అంటే పేతురులకి ఒక బాధ్యతను అప్పగించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అందుకే ఆయన విమోచకుడు సమస్తము ఎరిగిన వాడై ఉన్నాడు. ఏ భక్తుడు మాట్లాడుతున్నాడు? విమోచకుడు సజీవుడై ఉండాలి, ఆయన సజీవుడే అని అక్కడ ఏబు భక్తుడు చెప్తున్నాడు. ఇక్కడ పేతురు భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన మృతులోంచి లేచిన తర్వాత ఆయన అంటున్నాడు, నీవు సమస్తము ఎరిగిన వాడవై ఉన్నావు, నీకు తెలియదా నేను ఎవరిని ప్రేమిస్తున్నాను అంటే, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు ఈయన చక్కని సమాధానము చెప్తున్నాడు. 3 సార్లు ఎందుకు మాట్లాడుతున్నాడంటే, పేతురు యొక్క బాధ్యతను ఆయన ఏం చేస్తున్నాడ, జ్ఞాపకం చేస్తూ ఒక పెద్ద బాధ్యతను పేతురుకి దేవుడు అప్పగించబోతున్నాడు. ఆ బాధ్యత ఏంటంటే, ఈ బండ మీద, క్రీస్తు అనే బండ మీద సంఘాన్ని కట్టేటువంటి బాధ్యత పేతురుకి అప్పగించబోతున్నాడు. అప్పగించబోతున్న వ్యక్తిని గురించి వాకప్ చేయాలి. ఇతడు నిజముగా దేవుని పని చేస్తాడా లేదా కదా. మనము దేవుని పని చేసేటప్పుడు నమ్మకంగా ఉంటాం. నమ్మకంగా మీకు ఒక బాధ్యతను దేవుడు అప్పగిస్తే దాన్ని నమ్మకంగా మనము పని చేయాలి. దావీదు నమ్మకంగా పనిచేస్తాడు కదండి. గొర్రెలు పాలిచ్చే గొర్రెల దొడ్లో నుంచి నమ్మకంగా పనిచేయటం ద్వారా యాకోబు సంతతైన ఇశ్రాయేల్ని పరిపాలన చేసేటువంటి రాజుగా దేవుడు ఏర్పాటు చేశాడంటే నమ్మకం ఉందా, నమ్మకం లేక? మరి మిమ్మల్ని కూడా నమ్మకంతో ఎన్నుకున్నాడుగా, మరి మీరెందుకు దేవుని పని చేయడం లేదు కదండి? మీ మనస్సాక్షి లేదా దేవుని పని చేయాలని? ఎవరంతరకు వాళ్ళు తప్పుకుని వెళ్ళిపోతే దేవుని పని ఎవడు చేస్తాడు? మనకు అప్పగించిన పని దేవుని పని మనం చేయాలి కదండి. కంచే చేను మెత్తే చేనుకి సంరక్షణ ఎవరండి? చేనుకి కంచేస్తాం. ఎందుకు వేస్తాం కంచి? ఇతర పక్షులు కానీ లేకపోతే ఇతర పశువులు కానీ వచ్చి చేను మేయకుండా ఉండడానికి కంచె వేస్తాం. ఆ కంచె చేను మేస్తుంటే ఇంకా చేను ఎవరితో చెప్పుకోవాలి? దేవుడు మీకు ఒక బాధ్యతను అప్పగిస్తే మీరే చేయకుండా తప్పుకుంటే మీ పరిస్థితులు ఏంటి? రేపటి దినాన తీర్పులోనికి వచ్చినప్పుడు దేవుడు మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు మీ తలలు మీ ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారో తెలుసండి? క్రిందికి వాలుస్తారు. ఆ స్థితికి రావద్దు మనం. దేవుడు మనం సజీవులుగా ఉంచాడు, ఉన్నతమైన స్థితిని మనకిచ్చాడు, నిన్ను పిలిచాడు. పిలిచిన పిలుపుకి నీవు లోపడి పని చేయకపోతే, దేవుని పని చేయకపోతే ఇంకెవడ పని చేస్తావు నీవు? దావీదు అలా అనుకుంటే గొప్ప రాజు అయ్యేవాడు కానే కాడు కదండి. పాలిచ్చు గొర్రెల మందలో నుంచి నేను నిన్ను పిలిచాను,
అప్పటికి గొర్రెకి కాపరిగా ఉన్నాడు దావీదు. కానీ ఇప్పుడు ఎవరికి కాపరిగా ఉంటున్నాడంట? ఇశ్రాయేలుని ఏలడానికి యెరూషలేములో ఒక గొప్ప రాజుగా ఉన్నప్పటికి కూడా ఆయన ఏమంటున్నాడు? నేను కాపరిని అని చెప్తున్నాడు. నేను కాపరిని, వారి కాయువాడును మేపువాడును నేనే అని చెప్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకంటే విమోచకుడు సమస్తము ఎరిగి ఉన్నాడని ఆయనకి తెలుసు. అందుకే పేతురుతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నీకు తెలుసు ప్రభా, నేను ప్రేమిస్తూనే ఉన్నాను. అయితే నా గొర్రె పిల్లల మేపు. మరలా అడుగుతున్నాడు పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అంటే, నేను ప్రేమిస్తున్నాను ప్రభా అంటే నా గొర్రెలను కాయము. మూడోదిగా మాట్లాడుతున్నాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావంటే పేతురికి కోపం వచ్చేస్తుంది, వ్యసనం వచ్చేస్తుంది. ఏందయ్యా ఎన్నిసార్లు అడుగుతున్నావు? నువ్వు నీ సమస్తము ఎరిగిన వాడివి, నీకు తెలియదా? నా మనస్తత్వం నీకు తెలియదా? నేను ఎవరిని ప్రేమిస్తున్నాడో నీకు తెలియదా అంటే, నా గొర్రెలను మేపము అని చెప్తున్నా. అంటే ఒక బాధ్యత మనుషులకు అప్పగించే ముందు ముమ్మారు వారిని హెచ్చరిక చేసినటువంటి దేవుడు. కనుక మనతో కూడా మాట్లాడడానికి ఆయన సిద్ధపడుతుంటే నీవు ఆయనతో మాట్లాడకపోతే ఎలాగా? కదండి, ఆయనతో నీవు మాట్లాడాలి. ఆయనతోనే నీవు మాట్లాడడానికి ప్రయత్నము చేసేటువంటి వారుగా మనం ఉండాలి అని చెప్తున్నాడు. ఇక్కడ మరి మూడవ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు. మూడవ విషయం ఏంటంటే, పత్రిక పాఠ్య భాగంలో పేతురు రాసినటువంటి ఈ పత్రికలో ఆయన అంటున్న మాట, రక్తము చిందించిన వాడే ఉండాలి. మూడో మాట ఏమన్నాట? రక్తము చిందించిన వాడై ఉండాలి. రక్తము చిందిస్తే తప్ప మనుషులకు విమోచన అనేది రాదు. పత్రిక పాఠ్య భాగము పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18, 19 వచనాలు చదువుకుందాం అమ్మా. చాలు, ఒక్క నిమిషం ఆగమ్మ. అక్కడ ఏమంటున్నాడండి? ఇక్కడ చక్కని ఎండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అన్నాడు. అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమైనది నిష్కలంకమైనది గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడదని మీరు ఎరుగుదురు కదా. మీరు తెలుసుకోవాల్సింది ఇదే. మనం ఎక్కడ విమోచింపబడ్డాం? ఎవరి రక్తం చేత మనకి పాప క్షమాపణ, ప్రోక్షణ కలిగింది. పాత నిబంధన కాలంలో గొర్రెపిల్ల రక్తం ద్వారా పాప మరి క్షమాపణ కలిగేది. ఎలాగంటే ప్రోక్షణ, వస్తువుల మీద చల్లేవాళ్ళం పవిత్రం అవడానికి, గుమ్మం మీద చల్లేవాళ్ళం, గుమ్మం మీద సిలువ గుర్తు వేసేవాళ్ళం. ఎందుకంటే సాతాను అనగా అపవాది లోపలికి రాకుండా, మరణదూత లోపలికి రాకుండా ఆ గుర్తు చూసి వెనక్కి వెళ్ళిపోయేది. అంటే ఆ గుర్తుకి అంత పవర్ ఉంది. అప్పటిలో పాత నిబంధన కాలంలో గొర్రెలను మేకలను మేరి వధించిన తర్వాత ఆ రక్తము ఇసోపుతో ముంచి ఏం చేసేవాళ్ళ? విలువైన వస్తువుల మీద చల్లేవారు. ఒక వస్తువు మనం కొనుక్కొచ్చినప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తామండి? వస్తువు కొనుక్కు రాగానే ఓపెన్ చేసేస్తాం, వాడేస్తాం. కానీ దానికి ప్రార్థన ఉండదు కదండి, దానికి పరిశుద్ధత ఉండదు. ప్రతి వస్తువు దేవుడిచ్చిందే, మీ కష్టంతోనే కొన్నారు. కానీ ఆ వస్తువును ఓపెన్ చేసిన తర్వాత ఇది దేవునికి ప్రతిష్ఠ చేస్తున్నామా? మన ఇంట్లో కావచ్చు, మన దేవాలయంలో కావచ్చు, లేదా ఎక్కడైనా కావచ్చు, వస్తువు రాగాల్ని వెంటనే పెట్టుకోవడానికే ప్రయత్నం చేస్తామే తప్ప ఈ వస్తువు నాకు ఇచ్చావు అని, నీకు వందనాలయ్యా అని ప్రార్థన చేయగలుగుతున్నామా? చేస్తామా? కదండి, చెయ్యం. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే విమోచన, విడుదల. మానవునికి పాపానికి విడుదల కలిగించాలంటే ఒక వ్యక్తి రక్తము సిందించాలి. అందుకన్నాడు ఇక్కడ చక్కని మాట అంటున్నాడు. ఏంటంటే, ఎండి బంగారం వంటి క్షయమైన వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమైనది నిష్కంకమైనది గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతుందని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగతి పునాది వేయబడక ముందే నియమించబడిన కానీ తాను మృతుల నుంచి లేపి
తన మహిమనిచ్చు దేవునిలా తన ద్వారా విశ్వాసులైన మానీయుతము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కడవరి కాలమందు ఆయన మనకి ప్రత్యక్షపరచబడతాడు. రక్తము చిందించకుండా క్షమాపణ కలగదు, పాప క్షమాపణ కలగదు. పాప క్షమాపణ కలగాలంటే రక్తాన్ని సిందించాలి. ఆ రక్తాన్ని సిందించే వ్యక్తి ప్రభు అయినటువంటి క్రీస్తు. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయం 42వ వచనాన్ని చదువుకున్నాం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. చాలా క్షయమైనదిగా ఇత్తబడింది, అక్షయముగా లేపబడుతుంది. బలహీనముగా ఇత్తబడి బలమైనదిగా లేపబడుతున్నది. అంటే ఈ పాత్రలో అక్షయమైనది, అది పనికి రాని పాత్రను కూడా పనికొచ్చే పాత్రగా చేయగల సమర్థుడు ఎవరైనా ఉన్నారంటే ఈ ప్రభు అయిన క్రీస్తు ఒక్కడే. ఆయన రక్తము చిందించటము ద్వారా పాప క్షమాపణ కలిగి ఉన్నది అని చెప్తారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనంలో కూడా ఆయన మాట్లాడుతున్న మాట మనం చూడగలుగుతున్నాం. రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు కనుక క్రీస్తు యేసు రక్తము ప్రతి పాపము నుంచి మనకి విడుదల కలిగిస్తున్నది. ప్రతి పాపం నుంచి మనకు విడుదల కలిగిస్తున్నది. యోహాను రాసిన మొదటి పత్రికలో కూడా 1వ అధ్యాయం 7వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ప్రతి పాపము నుంచి మనల్ని పవిత్రగా చేస్తుంది. ఏంటంట? యేసుక్రీస్తు రక్తము. యేసుక్రీస్తు రక్తము కదండి, అమూల్యమైనది, అది కళంకము లేనిది, నిర్దోషమైనది కదా. నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తము యేసుక్రీస్తు రక్తమే. ఈ రక్తమే మనకి విడుదల కలిగిస్తున్నది అని చెప్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, విమోచకుడు సజీవుడుగా ఉండాలి, నా విమోచకుడు సజీవుడై ఉండాలి అని చెప్తున్నాడు. సమస్తము ఎరిగిన వాడై ఉండాలి. మూడవదిగా రక్తాన్ని సిందించి పాప క్షమాపణ చేయగలవాడుగా ఉండాలి. ఆయనే చేసేటువంటి వాడుగా ఉన్నటువంటి క్రీస్తు తప్ప ఈ లోకంలో ఎవడు మనం చేయలేడు. అందుకే లేఖన భాగంలో ప్రాముఖ్యమైన అంశం మాట్లాడుతున్నాడు. నీ విమోచకుడు యేసేనా అంటే ఖచ్చితంగా ఆయనే. ఎందుకంటే నా విమోచకుడు సజీవుడు ఆయనే. రెండోది మాట్లాడుతున్నాడు, నా విమోచకుడు సమస్తము ఎరిగిన వాడు కూడా ఆయనే. నా విమోచకుడు రక్తము చిందించకుండా పాప క్షమాపణ జరిగించేవాడు కాడు. రక్తము చిందించిన వాడే నా విమోచకుడు, ఆయనే ప్రభువైన క్రీస్తు. కాబట్టి నీవు నేను కూడా పాపంతోనే ఉన్నాము. మన పాపానికి ప్రాయశ్చిత్తమే క్షమాపణ. పాప క్షమాపణ లేకుండా పరిశుద్ధత మనము పొందుకోలేము. కాబట్టి పాప క్షమాపణ పొందుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము నీ పాపాలని నా పాపాలన్నిటినీ కూడా తుడిచివేసింది కనుక ఆయన ఇప్పుడు సజీవుడై ఉన్నాడు. పేతురు భక్తుడు మాట్లాడాడు, నా విమోచకుడు సజీవుడు అంటున్నాడు. అక్కడ ఏ భక్తుడు ఇలాగే పేతురు అంటున్నాడు, అయ్యా ముమ్మారు అడుగుతున్నావు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని, నువ్వు అన్నీ ఎరిగిన వాడవు కదా, మరలా నీవు నన్ను అడుగుతున్నావు అంటే సమస్తము ఎరిగిన దేవునికి ఏది మరుగు చేయనది లేదు. కాబట్టి నీ విమోచకుడు యేసేనా అని ప్రశ్నించినప్పుడు నిజంగా నా విమోచకుడు యేసే. ఆయన మృతుల నుంచి లేపబడి ఉన్నాడు. సర్వ శరీరాలంట గడ్డిని పోలి ఉన్నవి. దాని అందమంతా కాసేపే ఉంటుంది, తర్వాత వడిలిపోతుంది, పువ్వు రాలిపోతుంది. ఎండ వేసినప్పుడు అది గడ్డి వడిలిపోతుంది, పువ్వు రాలిపోతుంది. ఈ శరీర అందము కొంతకాలం మాత్రమే ఉంటుంది, కానీ ఆత్మ అందము గొప్పది. ఆత్మ గొప్పది, శరీరం కన్నా ఆత్మ గొప్పది. ఆత్మానుసారముగా ప్రభుని మనము ధ్యానము చేసేటువంటి వారుగా మనం ఉండాలని చెప్తున్నాడు. అందుకే నీవు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? నీ విమోచకుడైనటువంటి యేసుని ఆశ్రయిస్తున్నావా, లేకపోతే నీ విమోచకుడి సమస్తం ఎరిగినటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? నీ కొరకు రక్తం సిందించిన వాడై ఉన్నటువంటి క్రీస్తుని నీవు ఆత్మతో ఆరాధిస్తున్నావా?
ఇవన్నీ కూడా మనము ఆలోచన చేసి, ఒకవేళ ఇప్పటివరకు మనం దేవునికి దూరంగా ఉంటే ఇక నుంచి దేవునికి దూరంగా ఉండవద్దు. ఎందుకంటే నా విమోచకుడు సజీవుడని నేను ఎరిగి ఉంటిని అని ఏ భక్తుడు మాట్లాడాడు. అలాగనే మనము కూడా నా విమోచకుడు సజీవుడు, ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును అని సాక్షులుగా మనము ఉందాం. అలాంటి సాక్ష్యం పొంది దేవుని యొక్క నిత్య రాజ్యానికి వారసులుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపింపచేయనుగాక. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండునుగాక. దేవా